Wonderful, sir. Thank you so much, Naveen Garu, Cherry Garu, and Ravi Garu for joining on stage. Okay, so సుకుమార్ గారు క్రియేట్ చేసిన ఒక ప్రపంచం, పుష్ప ప్రపంచం ఎంత కొత్తగా ఉండింది అంటే, పుష్పరాజ్ మాత్రమే కాదు, శ్రీవల్లి మాత్రమే కాదు, ఈ సినిమాలో మనకు కనిపించే ప్రతి యాక్టర్ అంతే కొత్తగా వారిలోని కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తూ మనకి ప్రజెంట్ చేసే అవకాశాన్ని అందించారు సుకుమార్ గారు అని చెప్పాలి. అలా ఇప్పటి వరకు ఆయన్ని చూస్తే మొహం మీద ఒక మంచి చిరునవ్వు వచ్చేది, కానీ మంగళం సీనుగా చూసిన తర్వాత మాత్రం ఒక రకమైన భయం కూడా స్టార్ట్ అయిపోయింది. మంగళం సీనుగా తనలోని ఒక కొత్త కోణాన్ని మనకి ప్రజెంట్ చేసిన సునీల్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సుక్కు గారికి, బన్నీ గారికి అండ్ మైత్రి మూవీ మేకర్స్కి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక దారిలో వెళ్తున్న నా లైఫ్ని ఇంకో డైరెక్షన్ చూపించి ఈ దారిలో కూడా వెళ్ళగలవని పంపించారండి. పుష్ప అంటే ఫ్లవరు మనం గులాబ్ అనుకున్నాం, ఇది లోటస్. ఎందుకంటే ఎంత కింద ఎంత భూమిలో బురద ఉంటే దాన్ని చీల్చుకుని దాటి పైకొచ్చి మనకి అందంగా కనిపించేదే లోటస్ అండి. సో దీని వెనకాల ఎంతమంది స్వెట్ ఉందంటే ఆ స్వెట్టే ఈరోజు మాకు ఫ్రాగ్రెన్స్ అండి మీ అందరి దగ్గర. దాని వెనకాల ఎంతోమంది కలిపి తయారు చేస్తే నేను అయ్యానండి. నేను అయిన విధానం సరదాగా చెప్తాను. నాకు సుక్కు గారు, బన్నీ గారు కలిపి 4 కొండలు ఉన్నాయనుకోండి. సరదాగా సీన్లో ప్రిపేర్ చేస్తే నా ట్రావెల్ ఈ సినిమాలో మధ్యలో ఫారెస్ట్ ఉంది, డీప్ ఫారెస్ట్, శేషాచలం ఫారెస్ట్ లాంటిది. అందులో నన్ను నీకు పర్లేదేమి, నువ్వే మంగళం సీను అని చెప్పి ప్రొడ్యూసర్ గారు బాగా పెట్టుబడి పెడితే హెలికాప్టర్ పురమాయించి మధ్యలో పడేశారు నన్ను. నేను ఆ ఫారెస్ట్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికైనా రావాలి. పరుగు మొదలెట్టా. వస్తున్నాను పైనుంచి ఏమో ఎంకరేజ్ చేస్తున్నారు సుక్కు గారు, బన్నీ గారు, కమాన్ వచ్చేయగలరు అంటే నేను వచ్చేసాను. అదిగో చూసారా, మీరు వచ్చేయగలరని మాకు తెలుసు అన్నారు. కానీ నేనేంటంటే నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను అంత ఫాస్ట్గా. అది నన్ను మీరు అందరూ ఆదరించారు. నిజంగా పేరున అందరికీనండి, వరల్డ్ వైడ్ ఈ సినిమా టికెట్ కొనుక్కుని చూసిన అందరికీ మా యూనిట్ అందరి తరపున పేరున థ్యాంక్స్ అండి. అలాగే చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ థ్యాంక్ యూ. అలాగే నాకు నవీన్ గారిని, చెర్రీ గారిని, రవి గారిని చూస్తే కూడా గుర్తొస్తుందండి. మనకే స్కూల్లో ప్రైజులు ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఒక బల్ల వేస్తారు ఇలాగా. అలాగా నవీన్ గారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టే హైట్లో ఉంటారు, చెర్రీ గారు ఎప్పుడు సెకండ్ ప్రైజ్ కొట్టే హైట్లో ఉంటారు, రవి గారు ఎప్పుడు పాపం మొత్తం కష్టపడినా థర్డ్ ప్రైజ్ హైట్లో అలా చూస్తూ ఉంటారు ఆయన. సో నేను పుష్ప అనేది ఇది రీఇన్కార్నేషన్ అండి, అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లవర్ మళ్ళీ కిందకి సీడ్స్ ఇస్తుంది, మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ వస్తాయి, అవి ఇంకా సీడ్స్ ఇస్తాయి, అవి ఇంకా ఫ్లవర్స్ వస్తాయి. ఇది నెవర్ ఎండింగ్ అండి. ఎందుకంటే మీకు ఒక చోట ఆగితే అది ఎండ్, కానీ ఈ రీసైక్లింగ్లో ఎండ్ లేదు. సో మీరు ఈ పుష్ప ప్రపంచంలో ఇంకొక 4-5 ఏళ్ళు ఉంటారండి, నేను ఈరోజు మాటిస్తున్నాను. సో అంత మంచి దాంట్లో నన్ను ఒకేసారి ఇందాక అన్నారు బన్నీ గారికి, సుక్కు గారికి థ్యాంక్స్ చెప్పారు నవీన్ గారు, మమ్మల్ని ప్యాన్ ఇండియా ఇది చేసినందుకు. కానీ అసలు నేను విలన్ అవుదామని నన్ను ప్యాన్ ఇండియా విలన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాబు, చాలా థ్యాంక్స్ అండి. పేరున మీడియా వారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇందులో చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి పేరున. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఇందాక చెర్రీ గారు మొత్తం అందరినీ కవర్ చేశారు. నేను ఏదైనా చెబుదాం అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, సెట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ తెర వెనకాల ఉండి ఇంత అద్భుతంగా ఇది రావడానికి మా అందరికీ అంత కంఫర్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ భరించి మాకు ఈ విజయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున థ్యాంక్స్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, పాపం మైకుల్ని దింపి మళ్ళీ తలెత్తు